స్వేచ్ఛ సౌభ్రాతత్వం భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా బతకాలి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఈరోజు కొందరు దుర్మార్గులు రాజ్యాంగాన్ని విస్మరించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఎవరో సుధీర్ బాబు అనే వ్యక్తి రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ఒక మాలా మాదికలకే కాదు, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా ఈరోజు తలదించుకునే విధంగా అంబేద్కర్ గారిని అవహేళన చేయడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి తరుణంలో తిరువూరు నియోజకవర్గంలో నల్లగట్ల సోమదేశ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గారు, జడ్పీటీసీ రామచంద్రారెడ్డి గారు, లీగల్ సెల్ మోహన్ రెడ్డి గారు, మరి పట్నా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారు, వీరందరి ఆధ్వర్యంలో కూడా కులాలకు మతాలకు అతీతంగా ఎవరైతే ఉన్నారో ఆ సుధీర్ బాబు అనే వ్యక్తి అతని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజున తిరువూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద పోలీసు వారు కేసు నమోదు చేసి అతను ఎక్కడున్నా కానీ తక్షణమే అతను ఏ కులమైనా ఏ మతమైనా సరే రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ సుధీర్ బాబు అనే వ్యక్తి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇటువంటి కార్యక్రమాలను ఇటువంటి వ్యాఖ్యలను ప్రోత్సహిస్తున్న మరి ఎవరైతే ఉన్నారో వారిని కూడా వాళ్ళ వెనక ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలి. లేదంటే ఇది ఈ అప్రతిష్ట ప్రభుత్వానికి కూడా అంటే విధంగా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ముందుగా అలర్ట్ అయ్యి ఆ సుధీర్ బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే రానున్న రోజుల్లో ఇటువంటి ఇంకేదైనా సరే అటువంటి వ్యక్తులపై అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము తీవ్రంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. తిరువూరు పోలీస్ స్టేషన్లో సుధీర్ బాబు 1432 అనే ఒక ఇన్స్టా ఐడి నుంచి మరి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా మరి చెప్పులు వేసి బొమ్మని విగ్రహాన్ని ఎరగదీసేటటువంటి ఫోటోలు పోస్ట్ చేస్తూ అదేవిధంగా మాలా మాదిక జాతుల్లో ఉన్నటువంటి మహిళలను ఆ యొక్క కులాన్ని దూషిస్తూ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వారు కించపరుస్తూ పోస్ట్ చేయడం జరిగింది. సుధీర్ బాబు 1432 అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇప్పుడే దళితులంతా కూడా సమాజంలోని అన్ని విధాలా కలిసిపోయే సమాజంలో మరి ఇలాంటి వ్యక్తి ఆ యొక్క మాలా మాదిక కులాన్నే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా అవమానపరుస్తూ ఆ యొక్క రాజ్యాంగాన్ని కూడా విలువ లేకుండా అగౌరవపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ యొక్క సుధీర్ బాబు ఏదైతే ఉన్నాడో అతన్ని వెంటనే శిక్షించాలి. అతను జూన్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 10-15 పోస్టులు ఈ యొక్క రాజ్యాంగాన్ని విమర్శిస్తూ మాలా మాదిక కులవాడ అని చెప్పి బిఆర్ అంబేద్కర్ ని అవమానపరుస్తూ చేస్తున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియాని మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పార్టీ మరి ఇలాంటి వ్యక్తుల్ని సోషల్ మీడియాలో ఇప్పుడు చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద చిన్న పోస్ట్ పెట్టినా కానీ అభ్యంతకరంగా ఉందంటూ మీరు పోలీసులు వాళ్ళ మీద విరుచుకు పడుతూ మీరు పెడుతున్నటువంటి కేసులు మరి యొక్క రాజ్యాంగాన్ని అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తున్నటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మేము కూటమి పార్టీని ఇక్కడ ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కూటమి పార్టీ దీని బాధ్యత వహించి తక్షణం అతన్ని శిక్షించాలని కోరుకుంటూ అరెస్ట్ చేయాలి కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. ఓకే, థ్యాంక్ యూ.